ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. ఇశ్రాయేలీల 9వ న్యాయాధిపతి అయిన యోప్తాను గురించి తెలుసుకుందాము. ఈ యోప్తా భక్తి విశ్వాసం కలిగినటువంటి ఒక యోధుడు. యోప్తా అనే మాటకు ఆయన విడదీయును లేదా ఆయన తెరచును అనే అర్థం వస్తుంది. ఈ యోప్తా ఒక యేస్య కుమారుడు. ఇతని తండ్రి గిలాదు దేశస్థుడైన గిలాదు. ఈ గిలాదునకు యోప్తా కాక అతని భార్యకు పుట్టిన సొంత కుమారులు ఉంటారు. అయితే వాళ్ళు ఈ యోప్తాతోను, నువ్వు వేశ్య కుమారుడువు కాబట్టి మా తండ్రి ఇంట నీకు స్థానం లేదు కనుక ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పగా, యోప్తా గిలాదు దేశమును విడిచి టోపు దేశమునకు వెళ్ళి అక్కడే నివాసం ఉంటాడు. యోప్తాకు అక్కడ ఒక కుమార్తె పుడుతుంది. ఆమె తప్ప అతనికి ఆడ సంతానము కానీ మగ సంతానము కానీ లేరు. ఇదిలా ఉండగా యాయీరు మరణము తర్వాత ఇశ్రాయేలీయులు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానవేసి యెహోవా ఎదుట మరలా పాపం చేస్తారు. కనుక యెహోవా ఈ ఇశ్రాయేలీలను మరలా అమ్మోనీల చేతికి అప్పగించగా వారు ఈ యొక్క ఇశ్రాయేలీలను 18 సంవత్సరములు చితక్కొట్టి అణిచివేస్తారు. ఇక ఇశ్రాయేలీలు వారికి కలిగిన శ్రమను బట్టి యెహోవాను వేడుకుంటారు. కొంతకాలం తర్వాత అమ్మోనీయులు యుద్ధము చేయుటకై గిలాదులో దిగియుండగా ఈ ఇశ్రాయేలీలు కూడా వారితో యుద్ధము చేయుటకు మిస్పాలో దిగియుంటారు. ఈ క్రమంలో గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధము చేసి ఎవరు గెలుస్తారో వారే ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉంటారని నిర్ణయించుకొని టోబు దేశంలో ఉన్న యోప్తా యొద్దకు వెళ్ళి వారి పక్షాన అమ్మోనీయులతో యుద్ధము చేయమని యోప్తాను అడుగుతారు. అందుకు యోప్తా, ఒకవేళ ఈ యుద్ధములో అమ్మోనీయులను యెహోవా నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు న్యాయాధిపతిగా ఉంటానా అని అడుగగా, అందుకు వారు, నిశ్చయముగా నీవే మాకు న్యాయాధిపతిగా ఉంటావు, అందుకు మన మధ్య యెహోవాయే సాక్షి అంటారు. కాబట్టి యోప్తా గిలాదు పెద్దలతో కలిసి గిలాదు దేశమునకు వెళ్తాడు. తర్వాత యోప్తా యెహోవా సన్నిధిని ప్రార్థించుకొని అమ్మోనీల రాజునకు ఒక వర్తమానము పంపిస్తాడు. అతడు ఆ వర్తమానమును తిరస్కరిస్తాడు. అయినా సరే యోప్తా ఎంత మాత్రమును కోపం తెచ్చుకోకుండా అతడు యెహోవా సన్నిధిలో ప్రార్థించి ఒక మొక్కుబడి చేసుకుంటాడు. అదేంటంటే, అతడు అమ్మోనీయులతో యుద్ధము చేసి వారి యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించెదను అని చెప్పి యెహోవాకు మొక్కుబడి చేసుకుంటాడు. ఆ విధముగా మొక్కుబడి చేసుకొని యోప్తా అమ్మోనీయుల మీదకు యుద్ధమునకు వెళ్ళగా యెహోవా యోప్తా చేతికి అమ్మోనీయులను అప్పగిస్తాడు. ఇక యోప్తా యుద్ధములో గెలుపొంది సంతోషముతో తన ఇంటికి తిరిగి రాగా తన కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి యోప్తాను ఎదుర్కొంటుంది. ఇక యోప్తా తన కుమార్తెను చూసి బహుగా బాధపడతాడు. తాను ఏ రీతిగా యెహోవాకు మొక్కుబడి చేసుకున్నాడో ఆ విషయాన్ని తన కుమార్తెకు తెలుపగా, అందుకు తన కుమార్తె, యెహోవాకు మాట ఇచ్చితివి కనుక నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున చేయమని తన తండ్రితో చెప్తుంది. చెప్పి తన తండ్రిని 2 నెలల గడువు అడిగి తన కన్యత్వమును గూర్చి ప్రలాపించుటకు కొండ మీదకి వెళ్తుంది. ఇక తన గడువు పూర్తి అయిన తర్వాత ఆమె తిరిగి వస్తుంది. ఆమె తిరిగి రాగా యోప్తా తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, యోప్తా తన కుమార్తెను యెహోవాకు ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠించుకొనటం వేరు, బలివ్వటం వేరు. ప్రతిష్ఠించటం అంటే యెహోవాకు అప్పగించటము. అంటే హన్న సమూయేలును యెహోవా మందిరములో ప్రతిష్ఠించినట్లుగా. ఎందుకంటే దేవుడు
బలి కోరు దేవుడు కాదు. ఆమేన్.